వినయ విధేయతలు. అహంకారము ఆడంబరరహితమైన మనోనిశ్చలమే నిజమైన వినయం అంటారు పండితులు. అహంకార ఆడంబరరహితమైన మనోనిశ్చలతే నిజమైన వినయం అంటారు పండితులు. అహంకారం వల్ల అపజయాలు ఎదురవుతాయి. వినయ విధేయతలు విజయాలు నిర్దేశిస్తాయి. వినయంతో కూడిన ప్రవర్తన మనిషిని ప్రసన్న చిత్తాన్ని ప్రసాదిస్తుంది. మనసు నిర్మలమైనప్పుడు ఎలాంటి ఆందోళనలు ఒత్తిళ్లు ఉండవు. ఆలోచనలు ఉన్నతమైన మార్గంలో ప్రయాణిస్తాయి. అందుకే మనశ్శాంతి కలగాలంటే వినయం అత్యవసరం. పండితులకు వినయమే భూషణం. వినయ గుణాన్ని ప్రతీక శ్రీశైల పూర్ణులు. వారు శ్రీ మధురాచార్యుని మేనమామ. శ్రీ రామానుజాచార్యులు శ్రీరంగ క్షేత్రం వైష్ణవపీఠాధిపై విశిష్టాద్వైతం ప్రచారం చేస్తూ ఒకసారి తిరుపతి బయలుదేరారు. అప్పటికే శ్రీశైల పూర్ణులు చాలా పెద్దవారు. ఆయన తిరుపతిలో నివసించేవారు. శ్రీ రామానుజులు తిరుపతి వస్తున్నారని తెలిసి శ్రీశైల పూర్ణులు ఒక తట్టలో శ్రీనివాస కైకర్యం చేసిన ప్రసాదం పెట్టుకుని చేతికర సాయంతో శ్రీ రామానుజాచార్యులకు అందించారు. మేనమా పడిన ప్రయాసకు శ్రీ రామానుజులు ఎంతగానో నొచ్చుకుని, అయ్యా, ఈ ప్రసాదం తేవడానికి చిన్నవారు ఎవరు లేరా? ఈ వయసులో మీకింత ప్రయాస ఎందుకు అన్నారు. అప్పుడు శ్రీశైల పూర్ణులు, నాయన, ఇక్కడ ఉన్నవారందరిలో నేనే చిన్నవాడిని అన్నారు. ఎంతటి వినయగుణ సంపన్నులు శ్రీశైల పూర్ణులు. విద్వాంసులకు వినయగుణమే శోభితం ఇస్తుంది. వినయం వల్లే వారి దిగ్గుతం వ్యాపిస్తుంది. వినయగుణం లేని వారు విశాల హృదయం కాలేరు. సంకుచిత మనస్కులు జీవిత సాఫల్యాన్ని పొందలేరు. రామాయణ హనుమంతుడు సాక్షాత్ వృద్ధాంశ సంపతుడు, జ్ఞాన గుణసాగుడు. ఆయన అనంత బలశాలి. అయినా తాను రాముడిని ప్రకటించుకున్నాడు. రాముడు దాసునని చాటుకున్నాడు. 1000 మంది రావణుడు ఒక్కసారిగా వచ్చినా వాడిని మట్టి కనిపిస్తానంటాడు. రామభక్తి వల్ల కలిగే మనోబలము, దృఢ విశ్వాసం హనుమలో ఉన్నాయి. ఈ వినయ విధేయతలు అతన్ని కీర్తిమంతుని చేశాయి. మహాభారతం అంపశైపోయిన భీష్ముడు ధర్మరాజు తాత, శత్రువు బలవంతుడైతే బలహీనుడు ఏ ఉపాయంతో ఆ విపత్తు నుంచి తప్పించుకుంటాడు అని ప్రశ్నిస్తాడు. అప్పుడు భీష్ముడు సముద్ర సత్పరితవాదం గురించి చెప్పాడు. ఒకసారి సముద్రుడు నదులతో సమానమే. మీరు వరదల్లో వేగంగా ప్రవహించినప్పుడు పెద్ద చెట్టును పడగొట్టేస్తారు, కానీ అల్పమైన తొంగ మొక్కలను చెక్కు చెదరు. వాటిని ఎందుకు కదిలించలేకపోతున్నారని ప్రశ్నిస్తాడు. అప్పుడు గంగాదేవి, సముద్రంతో మేము వేగంగా ప్రవహించినప్పుడు పెద్ద చెట్లు మాకు అడ్డంగా నిలుస్తాయి, అందుకే వాటిని పడగొట్టేస్తాం. రబ్బల్ని తుంగ వంటి మొక్కలు వినయంగా తల వంచుతాయి. వాటిని మేము మీదుగా ప్రవహించి నీ దగ్గరకు చేరుకుంటాం. తర్వాత అవి తలలు ఎత్తి మునిపట్లా బతుకుతాయి అని వివరించాడు. ధర్మరాజా శత్రువులను బలాన్ని అహంకారాన్ని గ్రహించి మూర్ఖంతో ఎదురుపడకుండా ప్రవర్తించారు. అప్పుడు బలహీనుడు చెడకుండా నిలబడతాడు అని ఉపదేశిస్తామట. భీష్ముడు వినయశీలి గెలిపోవటంలో సముద్రిస్తూ స్వీకరిస్తాడు. ప్రశాంతంగా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకుంటాడు. వినయం వల్ల నలుగురితో కలిసిమెలిసి చేయించగల నాయకత్వ లక్షణం అలవడుతుంది. అందుకే విజయవంతమైన నాయకులందరూ ఎంతో వినమ్రంగా ధీరోదత్తంగా వ్యవహరిస్తుంటారు. అందుకే వినయ విధేయతలతో ఉన్నవాళ్ళే అన్ని విజయాలు సాధిస్తారని మహాభారతం అన్నీ చెప్తారన్నమాట. అందుకని మన వినయ విధేయతలతో ఉండాలి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.